హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ఇష్టపడితేనే ఇప్పుడు చింతపండు పులిహోర ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ఫస్ట్ చింతపండుని అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న దాన్ని వాటర్తో ఉడికించాలన్నమాట. అలా దగ్గర పడేంత వరకు ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకోవాలి. ఈలోపు కొంచెం పలుకుగా అంటే 90% ఉడికేలా అన్నం వండుకొని దాన్ని పక్క ప్లేట్లో చల్లార్చుకోవాలి. చూడండి అలా దగ్గర పడిందో. చింతపండు అంతా అలా దగ్గర పడిన తర్వాత దించేసి అన్నంలో సాల్ట్ వేసుకుని, అంటే చింతపండులో వేసాం కదా, కొంచెం తక్కువ వేసుకోండి. మిక్స్ చేసుకోండి అన్నం మొత్తం కలిసేలా. ఇప్పుడైతే ఉడకబెట్టిన చింతపండుని దాంట్లో కలిపేసేయండి. పులుపు ఎక్కువ అవుతుంది అంటే ఇంకొంచెం అన్నం యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా ఈ విధంగా మొత్తం అన్నం మొత్తం మిక్స్ అయిపోయేలా చింతపండు మనమైతే మిక్స్ చేసుకోవాలి. పులిహోరని ఇష్టపడని వాళ్ళే ఉండరు. నాకైతే ఇంకా కొంచెం చింతపండు మిగిలింది కదా, నేనైతే ఇంకొంచెం అన్నాన్ని యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఉన్న చింతపండుని మొత్తాన్ని అన్నంలో మిక్స్ చేసేస్తున్నాను. మిక్స్ చేయండి, బాగా మిక్స్ చేయాలి. రైస్ అంతా కలిసేలా మిక్స్ చేయాలి. పిల్లలు అయితే చాలా బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే పోపు పెట్టేసుకోవాలి. పోపు దినుసులు వేసి ఆయిల్ పెట్టేసుకున్నాను నేను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. మూత దినుసులు, పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు మొత్తం ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. ఫ్రై చేసి బాగా ఫ్రై అయిన తర్వాత చేసి ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి. రైస్ అంతా కలిసి ఇలా మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కట్ చేసి వేసుకునే వాళ్ళు ఉంటారు. లేదు పిల్లలు మంట తినలేరు అనుకుంటే కాయలు కాయలుగా వేసుకోవచ్చు. మీకు ఉప్పు చూసుకొని కావాలంటే తర్వాత వేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసేటప్పుడు వేసుకోవచ్చు సాల్ట్. చూడండి చింతపండు పులిహోర రెడీ.
ఎవరైనా ఇష్టంగా తినే చింతపండు పులిహోర ఇది.